ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా కార్తీక మాస వైభవం, కార్తీక మాసంలో జరుపుకునేటటువంటి పండగల గురించి వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. మనకి ఆశ్వేజ అమావాస్య అక్టోబర్ 21వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్నది. కాబట్టి అక్టోబర్ 22వ తేదీ బుధవారం నుంచి మాత్రమే కార్తీక మాసం మొదలవుతుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకని? పాడ్యమి తిథి సూర్యోదయానికి ఏ రోజు ఉంటుందో ఆ రోజే మొదలు. 22వ తేదీ సూర్యోదయానికి పాడ్యం ఉన్నది. అందువల్ల 22వ తేదీ బుధవారం నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. కార్తీక అనకూడదు, దీర్ఘం తీయకూడదు, కార్తీక మాసం. అసలు ఈ కార్తీక మాసం ఎలా ఏర్పడుతుంది అంటే, పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉంటాడు కాబట్టి ఈ నెలకి కార్తీక మాసము అని పేరు వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. చంద్రుడు ప్రతి నెల పౌర్ణమి రోజు ఒక నక్షత్రంతో కలిసి ఉంటాడు. ఏ నక్షత్రంతో కలిసి ఉంటే ఆ నెలకి అలా పేరు వస్తుంది. చిత్తా నక్షత్రం అయితే చైత్రం, విశాఖ నక్షత్రం అయితే వైశాఖం, ఇట్లా అన్నమాట. ఇప్పుడు కృత్తికా నక్షత్రం ఉంటుంది పౌర్ణమి రోజు, అందుకని కార్తీక మాసం అన్నాం. కృత్తిక అగ్ని నక్షత్రం, గుర్తుపెట్టుకోండి. అందుకనే అగ్ని మాంద్యం ఏర్పడుతుంది ఈ కార్తీక మాసంలో మనకి. దానివల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. అందుకని ఉపవాస నియమాలన్నీ పెట్టారు ఈ నెలలోనే. సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశులు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే నవంబర్ 20వ తేదీ గురువారం వరకు కార్తీక మాసం కొనసాగుతుంది. మరి ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి పండుగలు, పుణ్యతిథులు ఏవి అన్నప్పుడు, మొట్టమొదట అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ఆశ్వేజ అమావాస్య. ఈ రోజున చాలామంది కేదార గౌరీ వ్రతం చేసుకుంటారు. అక్టోబర్ 22వ తేదీ బుధవారమే మనకి కార్తీక శుక్ల పాడ్యమి మొదలు. ఈ రోజున బలిపాడ్యమి, గోవర్ధన పూజ, ఆకాశదీపం పెట్టడం, కార్తీక స్నానాలు మొదలుపెట్టడం, ఇవన్నీ అక్టోబర్ 22. అక్టోబర్ 23 కార్తీక శుద్ధ విదియ. ఆ రోజు చంద్రోదయం అవుతుంది, నెలవంక దర్శనమిస్తాడు. దీనిని యమద్వితీయ లేదా భగిని హస్తభోజనం, అక్క చెల్లెళ్ళ యొక్క చేత్తో భోజనం చేయటం. ఈ విషయాన్ని మనం విడిగా వీడియో చేసుకున్నాం, అందులో మీరు వీక్షించండి. అక్టోబర్ 20వ తేదీ శనివారం, ఆ రోజున కార్తీక శుక్ల చవితి. దీన్ని నాగుల చవితి అంటాం. ఇదే రోజున తిరుమలలో వెంకటేశ్వర స్వామిని పెద్ద శేషవాహనం మీద ఊరేగింపు చేయిస్తారు, మాడవీధుల్లో తిప్పుతారు. ఈ నాగుల చవితి గురించి కూడా మనం విడిగా ఒక వీడియో తప్పకుండా చేసుకుందాం. ఇక అక్టోబర్ 26వ తేదీ ఆదివారం పంచమి. దీన్ని నాగ పంచమి అనే పేరుతోటి పండగ చేసుకుంటాం. అక్టోబర్ 29వ తేదీ బుధవారం కార్తీక శుక్ల అష్టమి తిథి. తిరుమలలో శ్రీవారికి పుష్పయాగ మహోత్సవం చేస్తారు. ఇదే రోజు గోపాష్టమి అనేటువంటి పేరుతోటి
గోవులకి పూజ, గోవులకి గ్రాసం పెట్టడం, ఇవన్నీ కూడా ఉంటుంది. అక్టోబర్ 30వ తేదీ గురువారం, కార్తీక శుద్ధ నవమి. ఈరోజు కోటి సోమవారం వచ్చింది. కోటి సోమవారం అంటే కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో సోమవారంతో పని లేదు ఇక. దాన్ని కోటి సోమవారం అంటారు. అంటే ఆ రోజు కనుక ఉపవాసం ఉండి శివారాధన చేసుకున్నటువంటి వాళ్ళకి కోటి సోమవారాలు వ్రతం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో అంత వస్తుంది. ఇదే రోజున తిరుమల శ్రీవారికి పుష్పయాగం జరుగుతుంది కన్నుల పండుగగా. అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం. ఆ రోజున కార్తీక శుక్ల దశమి తిథి. ఆ రోజున యాజ్ఞవల్క్య మహర్షి పుట్టినటువంటి రోజు. యాజ్ఞవల్క్యుడు అనేటువంటి మహర్షి ఆయన పేరుతో ఒక స్మృతి గ్రంథాన్ని రచించి మనకిచ్చాడు. స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. పరాశర స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, బృహస్పతి స్మృతి, స్మృతి గ్రంథాలు. శృతి అంటే వేదం, స్మృతి అంటే ధర్మశాస్త్రాలు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి యాజ్ఞవల్క మహర్షి యొక్క పుట్టినరోజు. నవంబర్ 1వ తేదీ శనివారం, ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి. దీన్నే చిలుకు ఏకాదశి అంటారు. అంటే సముద్ర మథనాన్ని ప్రారంభించినటువంటి రోజు. నారాయణవనంలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఈ రోజున తెప్పోత్సవాన్ని ప్రారంభం చేస్తారు. ఈ చిలుక కాదు, చిలుకు ఏకాదశి. నవంబర్ 2వ తేదీ ఆదివారం, శుక్లపక్ష ద్వాదశి. దీన్ని కైసిక ద్వాదశి అని, క్షీరాబ్ది ద్వాదశి అని. తులసీదేవికి కళ్యాణం, తిరుమల యొక్క శ్రీవారికి యొక్క ఆస్థానం నిర్వహిస్తారు. అంతేకాదు యతీశ్వరులు అందరూ కూడా, సన్యాసులు చాతుర్మాస్య వ్రతాన్ని సమాప్తం చేసేటటువంటి రోజు ఇది. ఆషాఢ శుక్ల ఏకాదశి ప్రారంభించినటువంటి చాతుర్మాస్య వ్రతం ఈ కార్తీక శుక్ల ఏకాదశి రోజు పూర్తవుతుంది. ఇది విశేషం. ఇకపోతే నవంబర్ 4వ తేదీ మంగళవారం, కార్తీక మాసంలో శుక్లపక్ష చతుర్దశి. దీన్ని వైకుంఠ చతుర్దశి అంటారు. ఈ రోజున విష్ణాలయాల్లో విష్ణు దర్శనం. అంటే రాముడు, కృష్ణుడు, ఇలా నరసింహస్వామి, విష్ణువు యొక్క అవతారాలు ఏ గుడికైనా వెళ్ళచ్చు. అలాగే ఇంట్లో కూడా శ్రీమన్నారాయణుడి యొక్క అర్చన, ఆరాధన చక్కగా చేసుకోవాలి. నవంబర్ 5వ తేదీ బుధవారం, కార్తీక బహుళ పాడ్యమి. క్షమించాలి, కార్తీక శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి. అంటే పౌర్ణమి ఒక పక్షంలోనే వస్తుంది కాబట్టి కార్తీక పౌర్ణమి, కార్తీక పున్నమి అని పిలుస్తాం. తిరుపతి కపిలేశ్వర స్వామిని జలపాతాల దగ్గర ఉంటాడు కపిల భగవానుడు. అక్కడ సన్నిధిలో అన్నాభిషేకం జరుగుతుంది ఈశ్వరుడికి. అలాగే అరుణాచలంలో గిరి ప్రదక్షిణం జరుగుతుంది. ఆకాశదీపం, జ్వాలాతోరణం, కొండ మీద దీపం పెడతారు అరుణాచలంలో. అలాగే సువర్ణముఖి తీర్థంలో ముక్కోటి యాత్ర జరుగుతుంది. ఈ జ్వాలాతోరణం అనే దాని గురించి కూడా మనం నిన్నటి వీడియోలో కొంత మాట్లాడుకున్నాం. కాబట్టి జ్వాలాతోరణం కూడా అద్భుతమైంది పౌర్ణమికి. అంతేకాదు పౌర్ణమి రోజు ఉదయం పూట తప్పకుండా నదీ స్నానం కానీ లేకపోతే సముద్ర స్నానం కానీ తప్పకుండా చేయాలి, సంకల్ప సహితంగా. ఇకపోతే అలాగే ఈ పౌర్ణమి రోజే 365 ఒత్తులు శివాలయంలో వెలిగించేటటువంటి పద్ధతి కూడా ఉన్నది. నవంబర్ 6వ తేదీ గురువారం, కార్తీక బహుళ పక్షం మొదలవుతుంది, పాడ్యమి తిథి. విశాఖ కార్తె కూడా మొదలయ్యే రోజు అది. నవంబర్ 8వ తేదీ కార్తీక బహుళ చవితి. దీన్ని సంకష్టహర చతుర్థి అంటారు. వినాయకుడి యొక్క పూజ చేసుకోవాలి విశేషంగా.
నవంబర్ 14వ తేదీ శుక్రవారం బహుళ దశమి. ఆ రోజు మామూలుగా లౌకికంగా అయితే బాలల దినోత్సవం జరుపుతుంటాం మనం. ఆధ్యాత్మికంగా మనం విడిగా ఏమీ లేదు. నవంబర్ 15వ తేదీ శనివారం కార్తీక మాసంలో బహుళపక్ష ఏకాదశి. దీన్ని ఉత్పత్తి ఏకాదశి అని, సర్వ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి చాలామంది ఉపవాసాలు ఉంటారు. నవంబర్ 16వ తేదీ ఆదివారం బహుళ ద్వాదశి. ఈ రోజున సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. వృశ్చిక సంక్రాంతి అంటారు దీన్ని. తిరుచానూరులో పద్మావతి అమ్మవారికి బ్రహ్మోత్సవాలకు అంకురారోపణ చేస్తారు. ఈ రోజున మొదలు పెడతారు. అలాగే వేదనారాయణ స్వామికి కూడా పవిత్రోత్సవాలు జరుగుతాయి. నవంబర్ 17వ తేదీ సోమవారం కార్తీక బహుళ త్రయోదశి. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు మొదలు. ఆ రోజు ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. నవంబర్ 19వ తేదీ బుధవారం కార్తీక బహుళ పక్షంలో చతుర్దశి, మాస శివరాత్రి. ఆ రోజున సాయంకాలం పూట ప్రదోష కాలంలో శివుడికి అభిషేకాలు, అలాగే వీలైతే లక్ష బిల్వార్చన, ఇటువంటివన్నీ చేసుకోవాలి. నవంబర్ 20వ తేదీ గురువారం కార్తీక బహుళ అమావాస్య. దేవాంగులు అని ఒక జాతి ఉంది మా ఊళ్ళో. అంటే వాళ్ళు వీవర్స్. వాళ్ళకి కార్తీక పౌర్ణమి కంటే కార్తీక అమావాస్య వాళ్ళకి ప్రాముఖ్యత కలిగినటువంటి రోజు. ఆ రోజున వాళ్ళు సముద్ర స్నానాలకు వెళ్తారు. అలాగే అమావాస్య అనేది తమిళులకు కూడా ప్రముఖమైనటువంటి రోజు. మనం కూడా ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు విడిచిపెట్టాలి తప్పకుండా. ఈ విధంగా శివకేశవుల యొక్క ఆరాధనకి పరమశ్రేష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఇప్పటి వరకు శాస్త్రంలో సూచించినటువంటి విధంగా మనం పండగలు జరుపుకుందాం. భక్తి శ్రద్ధలతోటి, ఆర్భాటాలొద్దు. పుణ్యతిథులు కూడా పాటిద్దాం. దానివల్ల మనందరికీ సకల శుభాలు కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు మనకు అనుగ్రహిస్తారు అని మీతో మనవి చేసుకుంటూ, వీడియోని ఇంతసేపు శ్రద్ధాభక్తులతో విన్నటువంటి మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.